హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు ఒక 3 రకాల రెసిపీ అండి. అది కూడా ఒక్క రెసిపీతో మనము ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం మామిడికాయ సీజన్ కదండి. ఇప్పుడు ఈ మామిడికాయ సీజన్ కాబట్టి మనం మ్యాంగోస్ తురుముని మనం స్టోర్ చేసుకొని చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి. చాలా వాటిల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. చింతపండు యూస్ చేస్తాం కదా, దాని బదులు ఈ మ్యాంగో తురుముని మనం స్టోర్ చేసుకొని ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు డీటెయిల్డ్గా చూపిస్తున్నామండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డీటెయిల్డ్గా చూసేయండి. ఓకే అండి, రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ 2 మ్యాంగోస్ తీసుకున్నామండి. అవి నీట్గా వాష్ చేసేసుకొని ఏ తడి లేకుండా ఏదన్నా క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలండి. తుడుచుకొని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి. తడి అనేది అస్సలు ఉండకూడదు. ఎందుకంటే మనము ఇది ఎన్ని నెలలైనా స్టోర్ చేసుకోవచ్చు. ఈ మామిడికాయ తురుము అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా రోజుల వరకు మనకి సేమ్ ఫ్రెష్నెస్తో పుల్లగా అలానే బాగుంటుందండి. చూడండి, నీట్గా ఆరబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నీట్గా పీల్ తీసేసుకొని మ్యాంగో తురుముని పీల్ తీసేసుకొని మొత్తం నీట్గా తురుముకోవాలండి. పైన మొత్తం పీల్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నీట్గా తురుముకుందామండి. చూడండి, మొత్తం తురిమేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, ఈ మ్యాంగో తురుముకి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాం కదండి. మొత్తం ఇప్పుడు పసుపు, ఈ సాల్ట్ మొత్తం బాగా ఈ మ్యాంగో తురుముకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి, బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఈ ఉప్పు, ఈ పసుపు అనేది బాగా కలిసింది కదా. ఇప్పుడు మనం దీన్ని గాజు గ్లాస్లో స్టోర్ చేసుకొని ఎన్ని నెలలైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మనము పులిహోరగా చేసుకోవచ్చు, పప్పులో యూస్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటి అని కూడా చూసేద్దామండి. ముందుగా పులిహోర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా పులిహోరకి కావాల్సిన దినుసులండి, తాలింపు దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకున్నాం. పల్లీలు, ఎండుమిరపకాయలు, శనగపేడలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిర్చి, ఇంగువ, కొత్తిమీర అండి. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మ్యాంగో పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముఖ్యంగా ఇక్కడ మ్యాంగో తురుము అండి. ఆ మ్యాంగో తురుము కూడా మనకి రెడీగా ఉంది. చాలా ఇన్స్టెంట్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఎవరికైనా లంచ్ బాక్స్ కూడా చాలా త్వరగా చేసేసుకోవచ్చు. మ్యాంగో తురుము ఇలా రెడీగా ఉంటే మనకి ఏ రెసిపీ అయినా చాలా త్వరగా అయిపోతుంది. పప్పులో ఈ చింతపండు బదులు కూడా ఇది పేస్ట్ అనేది యూస్ చేసేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నామండి. రైస్కి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాం. పులిహోరకి సరిపడా ఆయిల్ అనేది వేసుకున్నామండి. వేసుకొని ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి, ఆ ఎండుమిరపకాయలు, పల్లీలు వేసుకున్నామండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ 2 బాగా ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ దీంట్లోనే మిగతా దినుసులు ఉన్నాయి కదండి, శనగబేడలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకున్నామండి. వేసుకొని దీంతోపాటు ఇంగువ, కరివేపాకాకులు, మిర్చి ఉన్నాయి కదండి. మీ స్పైసీకి పులిహోరకి తగ్గట్టు మిర్చి అనేది కూడా యాడ్ చేసేసుకున్నాము. వేసుకొని అన్నీ బాగా వేయించేసుకోవాలండి. లాస్ట్లో కరివేపాకాకులు, కొత్తిమీర ఆకులు అన్నీ వేసేసుకున్నాం కదండి. అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం రైస్ ఎంత తీసుకుంటున్నా దాని తగ్గట్టు ఈ ఉంది కదండి, మనం స్టోర్ చేసుకున్న మ్యాంగో తురుము, ఆ తురుము కూడా వేసేసుకుంటున్నాం కండి. మీకు కొంచెం పసుపు కావాలంటే ఆ తాలింపులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. మీకు లైట్గా ఎందుకంటే మ్యాంగో తురుములో కొంచెం దానికి సరిపడం పసుపు వేసుకున్నాం. మీకు కావాలంటే ఆ తాలింపులో ఇంకొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ మ్యాంగో తురుము వేసుకొని 1 నిమిషం వరకు జస్ట్ 1 minute సరిపోతుందని జస్ట్ అలా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని అన్నీ వేడి వేడి అన్నంలో ఈ తాలింపు దినుసులు వేసేసి మొత్తం వేయించుకున్నవి ఉన్నాయి కదండి, మొత్తం వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలండి. మనం ఇప్పుడు ఈ మ్యాంగో తురుముని మనం స్టోర్ చేసుకున్నాం కదా, మనం యూస్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. లేకపోతే మనకి ఎక్కువ రోజులు అనేది రాదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే యూస్ చేసుకొని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూడండి, రైస్ అనేది మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం బాగా, పులిహోరలో కూడా కొంచెం సాల్ట్ వేసాం కదండి, మ్యాంగో తురుములో సాల్ట్ వేస్తున్నాం కదా, అందుకని చూసి సరిపడా సాల్ట్ అనేది కూడా వేసుకోవచ్చు. వేసుకున్నాం కదా. చూడండి,
ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పులిహోర అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. మ్యాంగో తురుము అనేది మనకి రెడీగా ఉంటే టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఓకే అండి, మరి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికన్నా ముందు ప్లీజ్ మీకు కానీ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్స్ సెక్షన్లో మీ కామెంట్స్ షేర్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి బీరకాయ మ్యాంగో పప్పు అండి. అది ఎలా చేయాలి ఏంటి అండి చూసేద్దాం. ముందుగా ఇప్పుడు కుక్కర్ తీసుకొని పప్పుకి నానబెట్టుకుందామండి. నీట్గా వాష్ చేసేసుకొని పప్పు అనేది నానబెట్టేసుకున్నాము. బీరకాయ అండి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. ఒక ఆనియన్, 2 టమోటా, మిర్చి అండి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ ఈ పప్పులో వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి. కుక్కర్ పెట్టేసుకున్నాం కదండి. ఒక 3 to 4 విజిల్స్ అనేది రావాలండి. ఇవి విజిల్స్ వచ్చేలోపు మనము పప్పుకి సరిపడా తాలింపు అనేది రెడీ చేసుకుందామండి. ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఉన్నాయి కదండి, అన్నీ వేసుకొని వెల్లుల్లి, ఇంగువ, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాం కదా. ఆ తాలింపు దినుసులు అనేవి కూడా ఏగిపోయాయి. చూడండి, ఇక్కడ పప్పు అనేది ఉడికిపోయింది కదా. దీంట్లో రుచికి సరిపడా కారము, ఈ తాలింపు దినుసులు ఉన్నాయి కదండి, అన్నీ వేసేసుకున్నాము. అన్నీ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటున్నామండి. ఈ కారము, ఈ తాలింపు దినుసులు ఉన్నాయి కదా, అన్నీ బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము. మామిడికాయ తురుము ఉంది కదండి, మనం తీసి పెట్టుకున్నాం కదా, ఆ తురుము కూడా 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాము. దీంట్లోనే ఉప్పు ఉందండి, చూసుకొని మీకు సరిపడా ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మ్యాంగో తురుము యాడ్ చేసేసుకున్నాం కదా, ఒక 2 to 3 మినిట్స్ వరకు మొత్తం బాగా ఉడికించుకోవాలండి. అంతే, ఉడికించుకుంటే ఇంకేముందండి, మనకి పప్పు అనేది రెడీ అయిపోయింది. చింతపండు లేకుండా హెల్దీగా మ్యాంగో తురుము వేసుకొని టేస్టీగా చేసేసుకోవచ్చు కదా. ఒకసారి ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు కూడా మ్యాంగో సీజన్ కదండి, మ్యాంగోస్ దొరికే సీజన్ కాబట్టి ఇట్లా తురుముకొని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకొని ఇట్లా పులిహోర, పప్పు, రసము దేంట్లో మనం చింతపండు యూస్ చేస్తామో ఆ ప్లేస్లో ఈ మ్యాంగో తురుము యూస్ చేసుకొని ఇలా చేసేసుకోవచ్చండి రెసిపీ. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే పులిహోర, పప్పు అనేది రెడీ అయిపోయాయి కదా రెసిపీస్ అనేవి. మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కింద కొన్ని ఆల్రెడీ అప్లోడ్ చేసుకున్న రెసిపీస్ అనేది అప్లోడ్ చేస్తానండి, చూడని వాళ్ళు చూసేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. Please like and subscribe to my YouTube channel. Thank you.